ఎందుకు? ఎందుకంటే ఇమాల్ నాకు ఇష్టం కాబట్టి ఇమాల్ చెప్తాను. ఎందుకంటే కారణం ఏంటి అంటే కారణం ఏంటంటే తన గేమ్స్ ఓటింగ్ లేకపోయినా ఇప్పుడు సీజన్ 8 లో గౌతమ్ వచ్చాడు అబ్బా వైల్డ్ కార్డ్స్ గా, తనకు అప్పుడు ఓటింగ్ టాప్ పొజిషన్ లో ఉంది. నిఖిల్ కు మరి ఓటింగ్ లేదు, అప్పుడు నిఖిల్ ఎందుకు ఇచ్చారు కప్పు? అప్పుడు ఎవరైనా కష్టపడే వాళ్ళకి కప్పిస్తారు అంతే. సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాను, నాకు చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే తను గేమ్ నాకు నచ్చింది, 100% చెప్తా. ఎందుకంటే గేమ్ నచ్చింది, ఎలిమినేట్ అయింది, హ్యాపీ అంటారు. ఎందుకంటే స్టార్టింగ్ నెక్స్ట్ 1 వీక్ ఉంది కదా, తను టాప్ 5 కంటెస్టెంట్స్ కాదు కదా సుమన్ శెట్టి, అందుకే ఇచ్చిస్తారు. తనకి ఓటింగ్ లేదు తనకి. అయినా బయటకు వచ్చేస్తున్నాడు. అవునాక తను ఎలిమినేట్ చేసినా పర్లేదు, ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. టాప్ 5 కంటెస్టెంట్స్ అయితే కాదు సుమన్ శెట్టి. టాప్ 5 కంటెస్టెంట్స్ చూస్తే ఇమాల్, కళ్యాణ్, తనుజ, భరణి, డేమన్ పవన్, ఓన్లీ టాప్ 5 కంటెస్టెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు రేపు కూడా సంజన ఎలిమినేట్ అవుతుంది. సంజన వెళ్ళిపోతుంది. భరణి గారి కన్నా సంజన మరి అంత చెత్తగా ఆడుతుందా అన్న? భరణి గారు అంటే అప్పుడు స్టార్టింగ్ నుంచి మనోడు బయటికి వచ్చినాక గేమ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి బాగా గేమ్ మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టి గేమ్ ఆడుతున్నాడు. సంజన స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఉంది కదా, ఒకసారి తను స్టార్టింగ్ ఒకసారి క్యాప్టెన్ అయింది, మళ్ళీ ఇంకోసారి క్యాప్టెన్ అయిందా? భరణి గారు బిగ్ బాస్ ఇచ్చారు కదా క్యాప్టెన్ పెట్టుకొని, అయినా టాప్ 5 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ నేను భరణి ఉంటానని చెప్తున్నాను. రేపైతే సంజనకి ఏంటంటే గేమ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు, ఎమోషనల్ ఎక్కువ అయిపోతుంది, ఏడుస్తుంది చాలా అని చెప్తున్నాను. ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నావు? ఇమాయిల్ విన్నర్. అంటే కళ్యాణ్కి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి కదా, మరి ఎందుకు? ఆడియన్స్ ఓట్లు ఎవరికి తనుజ గానీ కళ్యాణ్ గానీ ఓట్లు ఎక్కువ పర్లేదు, ఇమాయిల్కి అది కప్పియాలని నేను అనుకుంటున్నాను. ఇమాయిల్కి ఏమన్నా గేమ్ ఆడుతున్నా అసలు ఒక్కొక్కరికి మెంటల్ ఎక్కిస్తుంది బిగ్ బాస్ హౌస్ లో. నేను ఎక్కడ గెలుస్తాడేమని భయం వేస్తుంది ఒక్కొక్క కంటెస్టెంట్స్ కి, అట్లా సృష్టిస్తుండు. అదే లాస్ట్ వీక్ లో ఏమైందంటే ఇమాయిల్ అసలు ఫైనలిస్ట్ అవ్వాల్సిందే, కాకపోతే ఏంటంటే మనకి కొంచెం ఎమోషనల్ టెన్షన్ ఎక్కువై ఇమాయిల్ వాళ్ళ సపోర్ట్ బట్టి ఇస్తారు, దానికి మనం చెప్పలేం కదా. సపోర్ట్ ఉంది. డిమోన్ పవన్ చూసారా, మొత్తం ఇమాయిల్కే కొట్టి పడేస్తుంది. కళ్యాణ్ గారు కొడుతురా? తనుజ ఎక్కడ చెప్తే అక్కడ నడుస్తుంది బిగ్ బాస్ లో. అసలు తనుజ ఇమాయిల్ తనుజనే మొత్తం చేసేంత బిగ్ బాస్ హౌస్ లో. తనుజ అంటే కాదు, తనుజ ఎక్కడ చెప్తే అక్కడ వేస్తారు అనమాట. ఏది అది ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను కళ్యాణ్ ఆ గేమ్ లో అంటున్నాను చెప్తే. తనుజ వాళ్ళనే మన సపోర్ట్ వచ్చింది కాబట్టి మన కళ్యాణ్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఇమాయిల్ అవ్వాలి చెప్తున్నా, మనం లాస్ట్ చివరి గేమ్ లో ఏం మాకు చెప్పలేము, అది మీరు చెప్పాలి, ఆడియన్స్ చెప్పాలి, అది మనం చెప్పలేం కదా. ఎందుకంటే ఇమాయిల్ కష్టపడ్డాడు ఫస్ట్ కాబట్టి నాకు ఇమాయిల్ గెలవాలని ఉంది. ఎందుకంటే తనకున్న లక్ష్యం ఒకటే ఇమాయిల్కి, నేను బిగ్ బాస్ ఎందుకు వచ్చినా నాకు ఈసారి ఇంతవరకు సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు ఒకసారి కమిడియన్ కప్పు కొట్టలే, ఈసారి కమిడియన్ కప్పు కొడుతున్నాడు, కొట్టబోతున్నాడు అంతే. ఇమాయిల్ గెలవకపోతే అన్నపూర్ణ తగలబెట్టిస్తా అంతే, ఓపెన్. విన్నర్ ఇమాయిల్, రన్నర్ కళ్యాణ్. బిగ్ బాస్ చూస్తుంటే చాలా చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు తనుజక్క మాత్రం ఒక సింక్ చేసుకుంటుంది కాబట్టి అబ్బా ఏ ఉందిరా అసలు. తనుజక్క ఫైర్ మీద ఆడుతుంది ఆ గేమ్సే. కానీ నెక్స్ట్ ఏంటంటే మా తనుజక్క తల మీద ఇమాన్యుయల్ కొట్టాడు కదా, అంటే కొట్టలేదు, బై మిస్టేక్ తగిలింది, కానీ చాలా ఇమాన్యుయల్ బాధపడుతున్నాడు. మగాడ్రా బుజ్జి పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఇటు ఆర్మీ అదే ఇమాన్యుయల్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు, ఇటు తనుజక్కని ఎంకరేజ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మగాడ్రా బుజ్జి, వాడు మగాడంటే కంపల్సరీ పవన్ కళ్యాణ్ రన్నర్ అవుతాడు, తనుజక్క విన్నర్ అంతే. మళ్ళీ తనుజనే గెలవాలని అనుకున్నాడు కదా, పోయి అది ఫ్రెండ్షిప్ ఇస్ ద వాల్యూ, అది పక్కా. ఇంకా తనుజక్క ఫిక్స్ అయిపోయింది అంతే. అంటే భరణి సంజన మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారనమాట, మన తనుజ పవన్ కళ్యాణ్ ని కంట్రోల్ చేస్తుందని చెప్పేసి, అరుస్తుందని చెప్పేసి, అది ఎంతవరకు నిజమంట? కంట్రోల్ చేస్తున్నాడు, తాళ్ళతో గట్టేస్తుందా? కంట్రోల్ చేసింది ఎట్లా అంటున్నా, ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు అంతే. ఒక విషయం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తనుజకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే ఒక అమ్మాయిని అందరూ అలా టార్గెట్ చేసినా సరే తన పక్క నుండి సహాయం చేస్తున్నాడు, దాన్ని కూడా నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు. కాబట్టి ఎవరికి ఎలా చెప్పాలో లాస్ట్ లో తనుజక్క అలా చెప్తుంది సమాధానం. వాళ్ళు ఆడడానికి గానీ ఒకళ్ళకి సపోర్ట్ చేయడానికి కాదు అంటారు కదా, మరి అంటే తనుజ చెప్పింది చేయడం ఏంటి, సెల్ఫ్ గేమ్ రాదా? ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఇష్టం అక్క, అది బిగ్ బాస్ లోకి వెళ్ళారంటే వాళ్ళు గెలుస్తారా, వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్. మన వాళ్ళ గురించి మనం మాట్లాడే రైట్స్ మనకు లేవు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇష్టం ఉంది సపోర్ట్ చేస్తున్నాడు, ఇష్టం లేదు ఉంటాడు. ఇప్పుడు సపోజ్ ఏంటి, ఎవరైనా గేమ్ ఆడాలి విన్ అవ్వాలని చెప్పి ఎవరి వాళ్ళకి ఉంటది. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు, తనుజక్క మంచితనం వల్ల సపోర్ట్ చేస్తున్నాడు అంతే. ఇప్పుడు బిగ్ బాస్ లో రీతు చౌరి అంత ముందు ఉంది, వీళ్ళందరూ ఉన్నారు, ఎందుకు సపోర్ట్ చేయట్లా? ఆమె మంచితనం నచ్చింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు అంతే.
అంటే తనుజ ఫ్యాన్ గా కాదు, నార్మల్ గా ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి అనేది కూడా నీకు కూడా ఉంటది కదా. ఉమ్. సో అట్లా ఏమైనా అనిపించిందా ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నాడు ఆయన గేమ్ ఆయన లాస్ అవుతున్నాడు అని? లేదు లేదు, ఒక విషయం చెప్పాలంటే అన్న పవన్ కళ్యాణ్ అన్న నువ్వు తనుజాక అట్లా అంటే నీ గేమ్ పని నువ్వు ఆడు కానీ ఆమెకు సపోర్ట్ చేయి, పక్కా నువ్వు విన్ అవ్వకపోయినా సరే నువ్వు తనుజక్క హెల్ప్ చేసిన విధిలో నువ్వు మనసులో నిలిచిపోతావు అంతే, అది మాత్రం పక్కా. ఆల్రెడీ సగం నేమ్ వచ్చేసింది పవన్ కళ్యాణ్కి, మంచిగా ఆడుతున్నాడు మంచిగా ఉంటున్నాడు అని చెప్పి ఆల్రెడీ మంచి నేమ్ వచ్చేసింది. ఇంకా 1 వీకే ఉంది కాబట్టి ఇంకా రప్ప బిగ్ బాస్ మొత్తం ఇంకా అంతే. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? సుమన్ శెట్టి గారిని ఫిక్స్ అయిపోయింది, ఇంకా ఒకరు డబుల్ ఎలిమినేషన్ ఉంటే బర్నీ గారు అంతే. భరణి గారి కోసమే రీతు బయటకు వచ్చింది అంటున్నారు. ఎన్నో ఫేక్లు చెప్తుంటారు, పని పాటలు ఎన్నో మాట్లాడుతుంటారు, కానీ అది జరిగేది ఒకటి, మనం మాట్లాడుకునేది ఒకటి. ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలంటే అసలు మెయిన్ వీళ్ళ ముగ్గురు వల్లే నడుస్తుంది బిగ్ బాస్. తనుజను, పవన్ కళ్యాణ్, ఇమాన్యులే నడుస్తుంది కాబట్టి ఇమాన్యుల్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ అవుతున్నాడు. పాపం నా వల్లే ఇబ్బంది పడిపోతున్నారు, తనుజ ఇట్లా ఇబ్బంది పడుతుందని చెప్పి సారీ చెప్పి అంత బాధపడుతున్నాడు. బట్ ఇంకేంటి లాస్ట్ లో ఎవరి మీద ఉంటుందో జనాలు నిర్ణయం అంతే. విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు? విన్నర్ తనుజ, రన్నర్ పవన్ కళ్యాణ్. ఎందుకు ఇమాన్యుల్ కూడా బానే ఉంది. ఇమాన్యుల్ జనాలు ఉండరు అన్న, జనాలు మారిపోతారు అంతే. కమిడియన్ కి కమిడియన్ అట్లా ఏం లేదన్న, జనాలు మంచిగా చూస్తున్నారు, గెలిపించాలని వాళ్ళిద్దరే ఉన్నారు మెయిన్. ఇప్పుడు నార్మల్ గా కామన్ మ్యాన్ మన బిగ్ బాస్ లో చాలా మంది